ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కనుక ప్రతి ఒక్కటి ఎందుకుడను దోషమనేటువంటిదా దోషరహితమైనటువంటిదా అని విచారణ చేయాలి. నీవు నిజంగా దైవత్వాన్ని పొందవలనంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనోదోషం పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు. अतः प्रत्येक विषय के संदर्भ में यह विचार करना चाहिए कि यह दोषपूर्ण है अथवा दोष रहित। यदि तुम यथार्थ में ईश्वर को प्राप्त करना चाहते हो तो तुम्हें दृष्टि दोष, वाक दोष, श्रवण दोष, क्रिया दोष और मानसिक दोष को दूर करना चाहिए। इन पंच दोषों को दूर करोगे तो तुम स्वयं परमात्मा हो जाओगे। కనుక మాటను మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి. కారణం ఏంటంటే నాలుకకు 2 పవర్స్ ఉన్నాయి. కన్ను చూచేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూసే శక్తి మాత్రమే ఉంది. కానీ నాలుక వట్టు కాదు, మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, 2 ఉంటున్నాయి. మొట్టమొదటి దాని జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేథా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఈ రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, నీవు అతి జాగ్రత్తగా మేలు. నీకు తగినటువంటి ఒక భగవత్ చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యములు ఎందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు. अतः सबसे पहले वाक अर्थात वाणी को वश में रखना चाहिए, क्योंकि जीभ की 2 शक्तियां हैं। आंख में मात्र देखने की शक्ति है, कान में मात्र सुनने की शक्ति है, नाक में मात्र सूंघने की शक्ति है। परंतु जीभ ऐसी नहीं है, वह बातें करती है और स्वाद चखती है। इसीलिए जयदेव ने जिह्वा को इस प्रकार आदेश दिया, जिह्वे रसज्ञे मधुर प्रिये त्वं सत्यम हितम त्वां परमं वदामि आवर्णयेता मधुराक्षराणि गोविंद दामोदर माधवेति। हे रस जानने वाली जिह्वा, सत्य जानने वाली जिह्वा, तुम बड़ी सतर्कता से रहो, निरंतर ईश्वर का स्मरण करती रहो, ईश्वर संबंधी कार्यों में ही भाग लेती रहो। ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు. నీ మంచి చెడ్డలను విచారించి మంచిని అభివృద్ధి పరచుకో, చెడ్డను దూరం చేసుకో. ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా మనకు లేదు. ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనటువంటి, విమర్శించుకోలేనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నీవు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది. కనుక మొట్టమొదటి నిన్ను నీవు తరించుకో, అప్పుడే నీవు ఇతరులు కూడా తరింపజేయడానికి అర్హుడవుతావు.
दूसरों की अच्छाई और बुराई पर विश्लेषण करने का अधिकार हमें बिल्कुल नहीं है। अपनी अच्छाई और बुराई पर विचार करो, अच्छाई को बढ़ाओ और बुराई को दूर करो। दूसरों की आलोचना करने का भी अधिकार तुम्हें नहीं है, क्योंकि स्वयं के बारे में न विचार सकने और आलोचना न कर सकने वाले तुम दूसरों के बारे में कैसे विचारोगे और आलोचना करोगे। प्रथमतः स्वयं को उद्धारो, तभी दूसरों को उद्धारने के योग्य बनोगे। కనుకని ఎవ్వరి యందు కూడాను మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి. ఏదైనా మంచి మాటలు యందు, భగవత్ చింతన యందు, గానములు యందు, పాటలు యందు ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా గావించుకో. కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణా వశంనందుంచుకొనుటకు సాధన, ఈ అభ్యాస వైరాగ్యములే దీనికి కూడాను అత్యవసరం. अतः किसी के प्रति बुरे शब्दों का प्रयोग नहीं करना चाहिए। सत्संग, ईश्वर चिंतन, भजन और गीतों के माध्यम से समय का सार्थक उपयोग करो। इस प्रकार धीरे धीरे इंद्रियों को वश में करने के लिए साधना करनी चाहिए। इसके लिए अभ्यास एवं वैराग्य अत्यंत आवश्यक हैं। ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి. ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా కొంతవరకు నువ్వు పూనినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది. మనము ఆర్యులము కానీ అనార్యులము కాదు. సన్మార్గంలో మనం ప్రవేశించాలి. పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి. इस वैराग्य के सहारे सबकी नश्वरता को जानोगे तो सब इंद्रिय तुम्हारे वश में हो जाएंगे। इस प्रकार जब अभ्यास योग का अभ्यास कर वैराग्य को अपनाओगे तब इंद्रियों को भी वश में कर पाओगे। हम आर्य हैं, अनार्य नहीं। हमें सन्मार्ग में प्रवेश करना चाहिए, पवित्रता को बढ़ाना चाहिए, प्रकाश को भी अपनाना चाहिए। కనుకని మనము సన్మార్గంలో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం. వారే దేవతలు, వీటికి విరుద్ధమైనటువంటి వాడే రాక్షసులు. దుర్మార్గములకు కానీ అపవిత్రతకు కానీ అంధకారమును కానీ మనం ఆశించరాదు. కనుక నీ రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు. सन्मार्ग में प्रवेश करने के लिए प्रकाश का होना आवश्यक है। वह प्रकाश ही ज्ञान है। वे ही देवता हैं। जो इनके विरुद्ध हैं वे ही राक्षस हैं। हमें दुष्ट मार्ग, अपवित्रता और अंधकार की अपेक्षा कदापि नहीं करनी चाहिए। इसीलिए कहते हैं कि राक्षस अंधकार की अपेक्षा करते हैं। ఈ చీకటిని రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపేటువంటి సమయం లోపల విభీషణుడు వచ్చి రాముల పాదం పైన పడ్డాడు. సుగ్రీవుడు చెప్పాడు, స్వామి, రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకొని ఈ పాదముల పైన పడినంత మాత్రాన మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు. जब श्री राम और सुग्रीव में वार्तालाप हो रहा था तब विभीषण आकर श्री राम के चरणों पर गिर पड़ा। तब सुग्रीव ने राम से कहा, स्वामी, राक्षस अंधकार की ही अपेक्षा करते हैं, क्या वे कभी प्रकाश की अपेक्षा करते हैं? यह रावण का भाई है। बड़े भाई से द्वेष करते हुए यह आपके चरणों में आया है। ऐसे व्यक्ति की रक्षा करने का प्रयत्न करना खतरे से खाली नहीं है। అన్నను ద్వేషం చేసుకుని ఇచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమే అని అన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ, నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? ఈ విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు. ఎవరైనా సరియే నాకు, నీవాడని ఒకవరైనా, స్వామి నేను నీవాడని పాదముల పైన పడ్డాడు. వాడు నావాడి. ఏవాడైనా సరే వాడు నావాడే. వాడికి నేను అభయమిస్తాను. వాడు నిన్ను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు. बड़े भाई से द्वेष कर
आने वाले छोटे भाई की रक्षा करना खतरे की बात है। मुस्कुराते हुए श्री राम ने कहा, हे सुग्रीव, क्या तुम अपने बड़े भाई से द्वेष नहीं करते थे? पहले अपने बारे में विचार करो। चाहे जो भी हो, लेकिन एक बार स्वामी कहकर चरणों पर गिर पड़ता है तो वह मेरा अपना ही है। वह जो भी हो मेरा अपना ही है। मैं उसे अभयदान देता हूं। मैंने उसे स्वीकारा है। वह मेरा अपना ही है। తర్వాత అంగదుడు ప్రశ్నించాడు, స్వామి, అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకనికి పట్టం కడతానని చెప్పావు. కానీ రేపటి నువ్వు రావణుడే వచ్చి, స్వామి నేను నీవాడు అంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు. రావణుడికి అంత మంచి బుద్ధి కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకొని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతన్ని రాజుగా చేస్తానన్నాడు. నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు, అడుక్కోవటం నా స్వభావం కాదు. కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధి వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను. इसके बाद अंगद ने पूछा, स्वामी, आपने उसे अभय दान दिया, लंका राज्य पर पट्टाभिषेक करने का वचन दिया, परंतु यदि कल स्वयं रावण ही आकर आपसे स्वामी मैं आपका अपना हूं कहेगा तो उसे किस राज्य का पट्टाभिषेक करेंगे? तब श्री राम ने कहा, यदि रावण में ही वैसी अच्छी बुद्धि उत्पन्न होगी तो मैं भरत से मांगकर अयोध्या का राजा उसे बना दूंगा। मैं किसी से नहीं मांगता हूं, मांगना मेरा स्वभाव नहीं है, परंतु यदि रावण में ही वैसी अच्छी बुद्धि उत्पन्न होती है तो मैं भरत से भी मांगूंगा। కనుక దైవత్వములు ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు, విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతని జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింపచేస్తూ వచ్చాడు. కనుక ఇవన్నిటికీ కారణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహమే. దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు. ఎవడు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యమైనా చేయడానికి సమర్థుడే అవుతాడు. వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో. ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు. अतः दिव्यता में ऐसा विशाल हृदय एवं पवित्र भावनाएं भरे रहने के कारण राम एक आदर्श स्वरूप में रूपायित हुए। इन सब का कारण क्या है? इंद्रिय नियंत्रण ही है। ईश्वर के अधीन ही सभी इंद्रियां हैं। जो इंद्रियों को नियंत्रित करता है वह कार्य चाहे जैसा भी क्यों न हो करने में समर्थ होता है। जगत में ऐसा एक भी कार्य नहीं रहेगा जिसे कि वह नहीं कर सके। वह पल भर में सृष्टि भी कर सकता है। ఇంద్రియాలకు వశుడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు. ఆశకు దాసుడైన జగమంతటికి తన దాసుడే కదా. ఆశ జయించు వానికి అనయమ్మును దాసుడు లోకులెల్ల. ఆశనే జయించిన వానికి లోకమంతా వానికి దాసుడైపోతారు. ఆశకు లోనైనటువంటి వాడు దేశానికంతా లోకమైపోతాడు. కనుక నీవు ఇంద్రియాలకు నీవు దాసుడు కారాదు. నీకు ఇంద్రియాలు దాసత్వాన్ని పొందాలి. అప్పుడే నా కార్యంలో నీవు ప్రధానమైనటువంటి ఒక కర్తగా రూపొందుతావు. అర్జున, లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో. ఈ శోకంతో నీవు కుంగి పొంగి పోవద్దు. కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము. ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు. इंद्रियों के वशीभूत हो जाने के कारण ही व्यक्ति सृष्टि के वश में होता जा रहा है। इच्छा का जो बनता दास होता सारे जग का दास। इच्छा को जिस व्यक्ति ने जीत लिया सारा संसार उसका दास बन जाता है। श्री कृष्ण ने कहा, तुम्हें इंद्रियों का दास नहीं होना चाहिए, इंद्रिय ही तुम्हारी दास होने चाहिए, तभी तुम मेरे कार्य में एक प्रधान कर्ता बन पाओगे। हे अर्जुन, उठो, अपनी इंद्रियों को वश में करने के उपाय जानो। अपने इस शोक से निराश मत हो। तुम्हारे इस शोक का कारण अज्ञान ही है। अतः इस आत्मा और अनात्मा के विषय से अच्छी तरह अवगत हो। मधुर मधुर मुरली घनश्याम, मधुर मुरली
मधुराधिपते राधे श्यामा मधुराधिपते राधे श्यामा सूरदास प्रभु हे गिरिधारी सूरदास प्रभु हे गिरिधारी मीरा के प्रभु उदय विहारी उदय विहारी माई मीरा के प्रभु उदय विहारी राधे श्यामा मधुराधिपते राधे श्यामा सूरदास प्रभु हे गिरिधारी मधुराधिपते राधे श्यामा राधे श्यामा। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश अब हिंदी में। आइए अब सुनते हैं आदर्श जीवन आनंद उपवन प्रोग्राम। आज इसके अंतर्गत हम हमारी उमंग नामक विख्यात वीडियो श्रृंखला से ली गई एक कड़ी सुनेंगे। इसका शीर्षक है बच्ची का ज्ञान। साईं राम। बच्चों की दुनिया बड़ों से कितनी अलग होती है, और जैसे जैसे हम बड़े होते जाते हैं हमारी दुनिया भी बदलती जाती है। जब मैं बड़ी हुई तो मैंने अलग अलग रंग पहचानना सीख लिया। मुझे क्या खाना है और क्या नहीं खाना चाहिए मम्मी ने सिखाया। मेरे पास रंगीन मिट्टी भी है। एक दिन मेरी रंगीन मिट्टी से मम्मी ने खिलौने बनाए।
मैंने भी उनकी मदद की। मैं हमेशा उनकी मदद करती हूँ। मम्मी ने कहा कि मेंढक को खाना खिलाओ। मैंने मिट्टी के मेंढक को मिट्टी का खाना खिलाया। फिर मम्मी ने मुझे गुलाब का एक फूल बना के दिया। मुझे मालूम है ये भी मिट्टी से बना है, पर मम्मी को खुश करने के लिए मैंने ले लिया। फिर मम्मी ने मेंढक को प्यार करने को कहा। मैंने भी किया। ये कितना बढ़िया है ना। मालूम है, मैंने मम्मी को नहीं बताया कि मुझे पता है जो भी खिलौने उन्होंने बनाए थे वो एक ही मिट्टी के बने थे। सब खिलौनों में मिट्टी एक ही है, भले ही खिलौने अलग अलग हो। ये मुझे पता है, पर मम्मी को ये नहीं पता कि ये मुझे पता है। साईं राम। आदर्श जीवन आनंद उपवन प्रोग्राम के तहत अभी आप सुन रहे थे हमारी उमंग नामक विख्यात वीडियो श्रृंखला से ली गई एक कड़ी। इसका शीर्षक था बच्ची का ज्ञान। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।